తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులు ఉన్నారు. కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో సాలేహా సలీం అఖండ విజయంతో గెలవడం జరిగింది. ఈ విజయం ఈ యొక్క విద్యార్థుల యొక్క యువత యొక్క విజయంగా భావిస్తూ ఈ రోజు నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ విజయంతో గొప్ప బాధ్యత పెరిగింది టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విజయాన్ని ఆస్వాదించి సలీం గారికి సహకరించిన ఒక్కరికి, విద్యార్థులందరికీ లేకపోతే యువత అందరికీ, నాగారంలో గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులు ఉన్నారు. కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
3,911 పంచాయతీలు 29,917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు ఉన్నారు. కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లాలో సెకండ్ విడత ఎన్నికల పోలింగ్ ఈ రోజు కొనసాగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత 2 గంటల నుండి కౌంటింగ్ కీలక దశ ఉంటుంది. రెండో పోలింగ్ సంబంధించి కీలక దశ చివరి దశ నుండి కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు అందిన ఫలితాల ప్రారంభం చూస్తుంటే మిశ్రమ ఫలితాలు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ, ముఖ్యంగా ఇండిపెండెంట్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా గెలిచినట్లు కూడా ఇప్పుడు వస్తున్న ఫలితాల ఆధారంగా తెలుస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఫలితాలు రానున్నాయి. మొదటగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫస్ట్ వార్డు మెంబర్ సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తర్వాత సర్పంచ్ అభ్యర్థుల లెక్కింపు జరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఏదైతే చిన్న మైనర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఫలితాలు మాత్రం ప్రస్తుతానికి వస్తున్న పరిస్థితి మొత్తం చూస్తున్నట్లు అయితే నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా 196 గ్రామ పంచాయతీలకు గాను 158 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి 568 ఓటర్లు ఇటు సర్పంచ్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. దాంతో పాటు ఇటు కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే 186 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రధానంగా 238 అభ్యర్థులు కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఫలితాలు మాత్రం స్పందన వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇండిపెండెంట్లు కూడా తమ హవా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా అక్కడ ఉన్న అభ్యర్థులు కూడా గెలుస్తున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.